హలో అండి, నా పేరు డాక్టర్ శ్వేత దండమూడి, కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ అండ్ ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్, సెంటనీ హాస్పిటల్స్, విజయవాడ. ఇవాళ మనము ర్యాట్ పాయిజనింగ్ ఆర్ రోడెంటిసైడ్ పాయిజనింగ్ గురించి మాట్లాడుకుందాము. ఈ ర్యాట్ పాయిజన్స్ మనకి యూజువల్లీ పేస్ట్ గానీ గ్రాన్యూల్స్ ఆర్ కేక్స్ రూపంలో దొరుకుతాయి. ఇవి మెయిన్ గా మనకి ఫుడ్ గ్రెయిన్స్ ప్రిజర్వేషన్ కి లేకపోతే ఫ్రూట్స్ ప్రిజర్వేషన్ కి యూజ్ చేస్తూ ఉంటారు. పొలాల్లోనేమో ఈ ఎలుకల్ని చంపడానికి లేకపోతే చిన్న జంతువుల్ని చంపడానికి యూజ్ చేస్తూ ఉంటారు. సో ఇవి మెయిన్ గా రెండు రకాలు ఉంటాయి. ఒకటి యాంటీకోయాగులెంట్ బేస్డ్, ఇంకొకటి నాన్ యాంటీకోయాగులెంట్ బేస్డ్. ఈ నాన్ యాంటీకోయాగులెంట్ బేస్డ్ వచ్చేసరికి జింక్ ఫాస్ఫైట్, అల్యూమినియం ఫాస్ఫైట్, ఎల్లో ఫాస్ఫరస్. ఈ యాంటీకోయాగులెంట్ బేస్డ్ వచ్చేసరికి మనకి సూపర్ వార్ఫరిన్స్ అన్నమాట. యాంటీకోయాగులెంట్ బేస్డ్ ఏమవుతుందంటే మన బాడీలో రక్తం గడ్డగట్టే తత్వాన్ని ఆపేస్తుంది. సో బ్లీడింగ్ వచ్చి ఇవి చనిపోతాయి అన్నమాట. ఇది ఇంటెన్షనల్ సెల్ఫ్ ఇంజెక్షన్ వల్ల కానీ లేకపోతే ఫుడ్ ద్వారా లోపలికి వెళ్ళటం కానీ ఇన్హలేషన్ వల్ల ఇది కొంచెం తీసుకున్నా చాలా లైఫ్ థ్రెటనింగ్ పాయిజన్ అన్నమాట. దీనికి స్పెసిఫిక్ గా విరుగుడు మందు అనేది లేదు. ఇది మెయిన్ గా ఎఫెక్ట్ లివర్ మీద పడుతుంది. ఈ ఎప్పుడైతే లివర్ మీద పడింది అనుకోండి, మనకి బిలిరుబిన్ లెవెల్స్ పెరగటము, దాని తర్వాత మనిషి కోమాలోకి వెళ్ళిపోవటం అంటే హెపాటిక్ ఎన్కెఫలోపతిలోకి వెళ్ళటం, దాని తర్వాత మిగతా ఆర్గన్స్ అన్ని ఇన్వాల్వ్ అవుతాయి. అంటే లంగ్, కిడ్నీస్ ఇవన్నీ ఇన్వాల్వ్ అవుతాయి. సో ఫస్ట్ ఇనీషియల్ పీరియడ్ అంటే 1 నుంచి 3 రోజుల వరకు పేషెంట్ ఎసింటమాటిక్ గా ఉంటారు. సో వాళ్ళు ఏమనుకుంటారంటే బాగానే ఉంది కదా అని చెప్పి హాస్పిటల్ కి రారు. తర్వాత 3rd or 4th డే నుంచి మనకి సింటమ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. సో ఎర్లీగా తీసుకురావటం వల్ల మనకి అంటే 2 గంటల లోపల రావటం వల్ల మనకి ఈ స్టమక్ వాష్ ఆర్ గ్యాస్ట్రిక్ లావేజ్ చేయటం వల్ల మనకి అబ్సార్ప్షన్ అనేది తగ్గుతుంది. ఎప్పుడైతే మనకి లివర్ మీద ఎఫెక్ట్ పడింది అనుకోండి, మన లోపల రక్తం గడ్డగట్టే తత్వం పోతుంది, హెపాటిక్ ఎంజైమ్స్ పెరిగిపోతాయి. సో ఇవన్నీ లైఫ్ థ్రెటనింగ్. ఇటువంటి సిచ్యువేషన్స్ లో మనం ఎఫ్ఎఫ్పీస్ అంటే ఫ్రెష్ ఫ్రోజన్ ప్లాస్మా ఇవ్వటము, ఇంకా కొన్ని ప్రత్యేకమైన డయాలసిస్లు ఉంటాయి అంటే సైటోసార్బ్ కానీ ప్లాస్మా ఫెరిసిస్ చేస్తాం. కానీ అల్టిమేట్ ట్రీట్మెంట్ వచ్చేసరికి మనకి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్. థ్యాంక్ యూ.